గారు కేవలం రిజర్వేషన్ అని సామాజిక అసమానతలను తగ్గించడానికి మాత్రమే తప్ప ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ప్రభుత్వాలు వాళ్ళకి ప్రివేజేషన్ గానీ వాళ్ళకి ఏమైనా ఇవ్వడం కానీ చేయాలి కానీ రిజర్వేషన్ నిందించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం సార్. అయితే రైట్ వినోద్ నాయక్ గారు, ఇప్పుడు ఈ ఏదైతే మనకి సోషల్ మీడియాలో కావచ్చు బయట కొంతమంది ఈ ఉద్యోగ విషయాల్లో ఈ కాలేజ్ సీట్ల విషయాల్లో ఏవైతే మాట్లాడుతున్నారో దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ఇప్పుడు సిజేపి ఉద్యమం అనేది నిజంగా వాళ్ళు ఒక నాలెడ్జ్ విధంగా నాకైతే అనిపిస్తలేదు. రిజర్వేషన్ అనే అంశము సామాజిక వర్గాలకు ఒక ఆయుధం లాంటిది. ఎందుకంటే వాళ్ళ అరగారిన వర్గాలు గతంలో అనగదొక్కబడ్డాయి. ఈ రోజు బయటికి వస్తున్నారు. ఈ రోజు ఢిల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్తున్నారంటే వాళ్ళు రిజర్వేషన్ అంశాన్ని వాడుకొని చదువుకొని ఈ రోజు మనము ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలను పొందగలుగుతున్నాం. ఇప్పుడు నా పిల్లలకి నేను ఆ రిజర్వేషన్ ఫలితాలను పొందుతూ నా పిల్లల్ని చదివించుకోగలుగుతా. వాళ్ళకి కావాల్సిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వాళ్ళు ప్రపంచ దేశాలను కొల్లగొట్టి మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తే వీళ్ళెవరండి అసలు? వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది? 46 డిగ్రీలు చేసిన అంబేద్కర్ కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? అంబేద్కర్ లాంటి వాళ్ళనే ఆ రోజు పాఠశాలలో రానియలేదు. ఈ రోజు రిజర్వేషన్ కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారండి మీరు? ప్రతి కాలేజ్ లా కావచ్చు, ప్రతి యూనివర్సిటీలా కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ దేనికి అడుగుతున్నారు? మా క్యాస్ట్ కావాలి, మేము అనగానే వర్గాలను మమ్మల్ని కించపరుస్తారు, మా భూములు లాక్కుంటారు, మేము ప్రతి చేసేది కుమ్మరోళ్ళ పనులు చేయాలి, ఎస్సీ వాళ్ళు ఎస్సీ పనులు చేయాలి, ఎస్టీ వాళ్ళు ఎస్సీ పనులు చేయాలి. ప్రతి వర్గానికి ఒక కుల ప్రాతిపదికన ఒక్కొక్క పని ఉన్నాయి. ఉన్నత వర్గాలకు ఏ పని ఉందా అండి? మమ్మల్ని దోచుకునే పనులు మాత్రమే ఉంటాయా? ఏ విధంగా సమర్థిస్తున్నారు మీరు ఇప్పుడు రిజర్వేషన్ తొలగించాలని? అంటే మేము మళ్ళా బానిసలై వాళ్ళ చెప్పు చేతల్లో వెళ్ళాలనా? ఖబర్దార్. ఈ సిజేపి కావచ్చు, ఇంకెవరైనా రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్ ని తొలగించాలనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. లేకపోతే సమానంగా భూములు పంచండి, సమానంగా వాటాలు ఇవ్వండి, దాంతో పాటు మాకు సమానంగా చదువును కల్పించండి, సమానంగా మాకు అన్ని వ్యాపార రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు, ఏ రంగాలు ఉన్నాయో సమాన కేటగిరీ మాకు కల్పిస్తున్నప్పుడు మీరు ఈ అంశంపై లేవలెత్తండి. అంతేగాని తెలివి ఉండి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఒకరు చెప్తుంటేనో వాడిని ఆకర్షితులై వేల సంఖ్యలో మిలియన్ ఫాలోవర్ పెరిగి ఏం కావాలి? వాటి వల్ల ఏది కాదు. రియాలిటీ తెలుసుకోవాలి. చదువుకునే విద్యార్థిగా, చదువుకున్న వ్యక్తిగా మనము కుల వ్యవస్థ మీద అవగాహన తెచ్చుకోవాలి, రిజర్వేషన్ మీద అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన లేనిదే భారత రాజ్యాంగాన్ని నిర్మించలేదు. 2 సంవత్సరాల 11 నెలల 12 రోజులు పట్టింది. ఆషామాషిగానో ఏదో విధంగానో కుల వ్యవస్థను తీసేయాలనో ఆ రోజే అనుకుంటే ఈ రోజు వరకు రాజ్యాంగంలో కుల నిర్మూలన అనేది ఎప్పుడో జరిగి ఉండేది. అణచివేతకు గురైన నా వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి అనే భావనతో ఈ రోజు తీసుకొచ్చారు. ఎవ్వరికి ఏం నష్టం లేదన్నా. తెలివి తక్కువ మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చగొట్టే విషయాలు తప్ప ఏది లేదు. రైట్. గోపినాథ్ గారు, ఇంకొక అంశం, ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. గత కొంతకాలం కూడా దీనిపైన చర్చిస్తున్నారు. ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు 10 సంవత్సరాలు మాత్రమే, స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాలు మాత్రమే కొనసాగించాలని చెప్పారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం దీన్ని పొడిగిస్తూ వస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది ఈ యాంటీ రిజర్వేషన్ కి సంబంధించిన వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, సరే 10 సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్నారని పక్కకు పెడితే ఈ రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అందరికీ అందుతున్నాయా? వీటిని యూజ్ చేసుకుని నిజంగా ఈ అణగారిన వర్గానికి చెందినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇతరత మైనారిటీ వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ నిజంగా ఏ ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్ ని పూర్తిగా వినియోగించుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇంకా ఎంత సమయం పడుతుంది? గోపినాథ్ గారు. రిజర్వేషన్ సార్, ఇంతవరకు మెరుగని వ్యాధులు ఎన్నో ఉన్నాయి సార్.
అక్షరం దిద్దని మనుషులు కోట్లలో ఉన్నారు సార్. ఇంకా అక్షరం తెలియని జాతులు ఎన్ని ఉన్నాయో అక్షరం దిద్దని జాతులు అంతకు మించి ఉన్నాయి. సో రిజర్వేషన్ అనేవి అట్టడుగు వర్గాల వరకు ఇంకా అట్టడుగు వరకు చేరలేదు సార్. ఈ దేశంలో ఇంకా అక్షరం తెలియలేదు కాబట్టి అక్షరం తెలిసి వాళ్ళు పురోగతి సాధించే వరకు రిజర్వేషన్ ఉండాలి అని నేను కోరుకుంటా. 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్న మాట నిజమే, కానీ వాస్తవానికి ఈ పరిస్థితులు మారుతాయి అనుకున్నాడు ఆయన. ఆయన రిజర్వేషన్ అడగలేదు సార్. అతను సమానత్వం కోసం చేసే అసలు ఆయన ఫస్ట్ పూణే ఒప్పందంలో ఏముంది సార్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు కాదు, ప్రత్యేక నియోజక గణాలు కావాలని కోరుకుంటాడు. దాన్ని గాంధీ వ్యతిరేకించారు. ప్రత్యేక నియోజక గణాలు ఉంటే ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఈ ఎస్టీలు ఎస్టీలకే చేసుకొని వాళ్ళ ప్రతినిధులను గెలిపించుకోవడం వలన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ గెలవాలి అంటే ఈ వర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ గ్రామ ఎలక్షన్ల వల్ల అందరికీ ఓట్లు వేయడం వల్ల 15 సీట్లు ఏవైతే ఉంటాయో ఎస్సీలకి 8 సీట్లు ఏవైతే ఉంటాయో ఎస్టీలకు వాళ్ళకి ఇస్తారే కానీ అందరూ ఓట్లు వేయడం వల్ల నాయకుడు ఈ ప్రజల కోసం ఏదైతే సాక్రిఫైజింగ్ చేసి చేయాలనుకుంటాడో చేయలేకపోతుంది సార్. సో అలానే అవకాశాల్లో కూడా ఆయన 10 సంవత్సరాల్లో ఈ పురోగతి అంతా మారుతుంది అని చెప్పి ఆయన భావించలేదు. కానీ ఒకవేళ భారతీయం అనే ఆశతో ఇచ్చిండు. అప్పుడున్న సభ్యులు 10 సంవత్సరాలు సరిపోదు అని చెప్పడంతో దానికి అంగీకరించాల్సి వచ్చింది. 10 సంవత్సరాలు ఏం మారలేదు. స్వతంత్ర భారతం తర్వాత కూడా అస్పృశ్యత, అంటరానితనం ఇంకా ఊర్లు ఉన్నాయి సార్. రీసెంట్ గా మనం చూస్తున్నాం సార్, ఆ కరీంనగర్ లో గుడిలోకి ఎస్ఐ రానివ్వలేదు, వెలివేత. కొన్ని ఊర్లలోని కొన్ని ప్రజలను వెలివేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అది మారుంటే అందరికి సమాన అవకాశాలు దొరికింటే ఖచ్చితంగా ఈ రోజు 10 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తీసేసిన నో అభ్యంతరం సార్. కానీ ఏదైతే సామాజిక అణచివేత ఉందో, సామాజిక అస్పృశ్యత ఉందో, సామాజిక అంటరానితనం ఏదైతే ఉంది పోకుండా రిజర్వేషన్ పోవాలి, కులం పోకుండా రిజర్వేషన్ పోవాలి అని చెప్పి